హలో మై డియర్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు ట్రైన్ యువర్ బ్రెయిన్ అనే హెడ్డింగ్ కింద ఫ్రాక్షన్స్, డివిజన్స్ ఏ విధంగా డివైడ్ చేయాలి, ఫ్రాక్షన్ డివిజన్స్ గురించి నేర్చుకుందామండి. ఎస్, ఈ డివిజన్స్లో కొంచెం కొంతమంది కన్ఫ్యూజన్, అసలు తేలికైవి కొంచెం ట్రిక్లు ఉంటాయి. కొంచెం నేర్చుకుంటే అన్నిటికంటే ఈజీ. అవి కొంచెం కాన్సన్ట్రేట్ చేయండి. అటు ఇటు చూడొద్దు. ఇదే నా వద్దే చూడండి, నాకల్లే చూడండి, ఇప్పుడు రాయండి. ఎస్, ఇట్స్ ఫ్రాక్షన్ ఇదండి. 3/4 డివైడెడ్ బై 2/5 డివైడ్ చేయాలండి. ఫ్రాక్షన్ డివైడా? ముందు మామూలు డివిజన్ చూద్దాం. డివైడెడ్ బై 2 అనుకోండి. 2 అంటే ఎట్లా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు 3 ఉందంటే దాని అర్థం ఏంటంటే 3/1 అని. ఎవ్రీ న్యాచురల్ నంబరు ఎవ్రీ న్యాచురల్ నంబర్ కానివ్వండి, ప్రతి నంబర్ కూడా అటు మైనస్ వాల్యూలు కానివ్వండి, ఇటు ప్లస్ వాల్యూ ఇంటీజర్స్ మొత్తం ఇవన్నీ కానివ్వండి, కింద 1 ఉండట్లెక్కే. ఒక జీరోకే 1 ఉండదు, ఎందుకంటే దాని అర్థం లేదు. ఇట్ ఈస్ నాట్ డిఫైన్డ్. ఈ 0 తీసేసేయండి. ప్రతి నెంబర్ కింద కూడా 1 ఉండట్లెక్కే. అంటే 4 రాసామనుకోండి, 4 రాసామనుకోండి, 4 డినామినేటరు 1 అనుకోవాలి. మరి పద్దాకా మనం 1 రాయమేంటండి, నంబర్ రాయమంటే మనం ఏం చేస్తాం? 1 2 3 4 5 అట్లా రాసుకుంటాం అనుకోండి. 1 2 3 4 5 అట్లా రాసుకుంటాం. కింద 1 రాయమేంటంటే అవసరం అయితేనే రాస్తాం, అవసరం కానప్పుడు ఎందుకండి? అవసరం అయితేనే మనం రాస్తాం. వర్షం వస్తుంటేనే గొడుగు పట్టుకుంటాం, వర్షం లేనప్పుడు కూడా గొడుగు పట్టుకుంటాం. అంత చల్లగా ఉందనుకోండి, చాలా హాయిగా ఉందనుకోండి, గొడుగు పట్టుకు వెళ్తుంటే ఏంటో వీడు పిలిచాడు గొడుగు పట్టుకుని వెళ్తున్నాడు అని అనుకోరా? అదే పద్ధతి. అవసరం వస్తేనే చూసుకుంటాం, అవసరం లేకపోతే రాయాల్సిన పని లేదు. ఎందుకు రాయాల్సిన పని లేదంటే 3/1 ఉందనుకో, 1 3 సార్లు పోతుంది, మళ్ళీ 3 కదా వచ్చేది. 6/1 ఉందనుకోండి, 6/1 ఉందనుకోండి, 1 6లో 6 టైమ్స్ పోతుంది, మళ్ళీ 6 కదా వచ్చేది. అందుకనే మనం రాయం, వాటి అవసరం లేదు కాబట్టి. అవసరం వచ్చినప్పుడు మాత్రం మనం రాసుకుంటామండి. అందుకని ఇక్కడ 3/4 ఉంటే డివైడెడ్ బై 2 అంటే దాని అర్థం ఏంటంటే 1 ఉందనుకోవాల్సిందే. అర్థమైందా? ఇంకొక మాట చెప్తానండి, అది మాత్రం గుర్తుంచుకోండి. ఏదంటే రెసిప్రోకల్ అంటే ఏమిటి? ఉల్టా అంటే తెలుసా? అరే ఉల్టాగా ఉన్నాడేంట్రా, ఉల్టాగా నిలబడ్డాడేంటంటే తల కిందకి కాళ్ళు పైకి పెట్టాడేంటి అని, అంటే రివర్సు అని. ఇప్పుడు 4/5కి ఉల్టా ఏమిటి? 3/5కి 5/3. 6/8కి ఉల్టా ఏమిటి? 6/8. ఉల్టా ఏమిటి? 8/6. అంటే రెసిప్రోకల్ ఏమిటి? 6/8కి వాట్ ఇస్ ద రెసిప్రోకల్? 8/6. 3/4 వాట్ ఇస్ ద రెసిప్రోకల్? 4/3. అది రెసిప్రోకల్ అంటే తిరగేసి రావటమే. అర్థమైందా? ఈ 2 మాటలు గుర్తుంచుకున్నారు కదా. ఎవ్రీ నెంబర్ హ్యాస్ ఏ డినామినేటర్ 1 అని. రెసిప్రోకల్ అంటే ఏమిటో నేర్చుకున్నారు కదా. ఇక మల్టిప్లై చేద్దాం. ఇక ఈజీనే. ఈ 2 నేర్చుకున్నదాకే మనకు కష్టం. డ్రైవింగ్ నేర్చుకున్నాకే కష్టం అండి. తర్వాత ఎంత స్పీడ్ అయినా యాక్సిలేటర్ దొక్కుతూ ఉంటే ఎవడో లేకపోతే ఎంత స్పీడ్ అయినా వెళ్ళొచ్చు. అర్థమైందా? ఎస్. ఇప్పుడు చూద్దామండి. 2 అంటే 1/2. దీన్ని డివైడ్గా రాసుకోవాలి కదా. ఇప్పుడు 4/3 అంటే ఎంత? 4/3 అని రాసుకోమా? రాసుకుంటాం. అదేవిధంగా 12 డివైడెడ్ బై 3 అంటే 12/3 అంటే 12/3 అని రాసుకోమా? రాసుకుంటాం. రాసుకున్న తర్వాత సింప్లిఫై చేసేసుకున్నా 4 అని రాస్తాం. ఎస్. అట్లానే ఇది కూడా అండి, ఇది కూడా కొత్తది ఏం లేదు. ఇది కూడా అయితే 3/4/2/1 రాసేసుకున్నాం. వచ్చేసింది 3/4. అప్పుడే వచ్చిందా? అదేంటంటే అట్లా బాగుంది, ఇంత బారుగా ఉంది ఏంటండి? చిన్న నెంబర్ అలా పెద్ద బారు చేశారంటే ఆ బార్ని మళ్ళీ కుదేసి చిన్నగా చేద్దాం. ఎస్. ఈ కింద డివిజన్లో కింది నెంబర్ని, అంటే ఇది న్యూమరేటర్గా అనుకుందాం, ఇది డినామినేటర్గా అనుకుందాం. ఈ క్రింది దాన్ని మనం రెసిప్రోకల్ చేసి మల్టిప్లై చేయటమే. చూద్దాం. మధ్యని 3/4 వేసేసుకున్నాం. కింద దాన్ని మల్టిప్లికేషన్ సింబల్ వేసేసి రెసిప్రోకల్ చేయటమే. 1/2. ఇక 8 మల్టిప్లై చేయాలి. 3/8. ఈజీ, వెరీ వెరీ ఈజీ. అన్నిటికంటే ఈజీ.
మళ్ళీ చేసుకుందామా? ఎస్ చేద్దాం. చూడండి, 8/9 డివైడెడ్ బై 6 ఉందనుకోండి. 8/9 / 6 ఉందనుకోండి. మరి దీన్ని హౌ టు డివైడ్? ఇట్ ఈస్ ది ఫ్రాక్షన్, ఇట్ ఈస్ ది న్యాచురల్ నంబర్. హౌ టు డివైడ్? ఎవరీ న్యాచురల్ నంబర్ హ్యావింగ్ ఏ డినామినేటర్ యాజ్ ఏ 1. డినామినేటర్ 1గా ఉంటుంది ప్రతి నంబర్ కింద. అవునా కాదా? ఎస్, 1 ఉంది అనుకుందాం. 1 ఇప్పుడు వేసుకున్నాం, అన్నిసార్లు వేసుకోకూడదు, ఎందుకంటే అవసరం వచ్చినప్పుడు వేసుకున్నాం. ఇప్పుడు కావాలి మనకు ఏదో ఉల్టా చేయాలి కాబట్టి కొంత సమయం పోతే మీరు కూడా వేసుకోరు, మీకు అలవాటు అవుతుంది కాబట్టి. ఎస్, ఇప్పుడు 8/9 8/9 డివైడెడ్ బై 6/1 అయ్యిందండి. అయితే మనం ఏం చేసుకోవాలి? దీన్ని న్యూమరేటర్, దీన్ని డినామినేటర్ అనుకుందామా? అనుకుంటే న్యూమరేటర్ వేసేసుకుందాము. డివైడ్ ఫ్రాక్షన్ బై ఫ్రాక్షన్ కాబట్టి ఫ్రాక్షన్స్ డివైడ్ చేయాల్సినప్పుడు మల్టిప్లికేషన్గా మారుతుంది. ఈ కింద డినామినేటర్ పార్ట్ పైకి వచ్చేటప్పటికి రెసిప్రోకల్గా అవుతుంది. రెసిప్రోకల్ అంటే ఉల్టా అవుతుంది. 6/1 అలా 1/6 అవుతుంది. ఇక మల్టిప్లికేషన్ మామూలే. ఈ న్యూమరేటర్ డినామినేటర్ వీ హ్యావ్ టు మల్టిప్లై, దట్స్ ఆల్. Yes, 8 1 is 8, 9 8s are ఎంత అండి? 54. అంతేనా? ఎస్, 8/54. ఆర్ యూ ఏబుల్ టు అండర్స్టాండ్ ఆర్ నాట్? ఎస్, రైట్ అండి. మీరేమంటారంటే అవునులేండి, మీరు ఒక నంబర్ వేస్తున్నారు, మల్టిప్లై చేస్తున్నారు, 2 వేరు ఫ్రాక్షన్స్ వస్తే ఎలా అంటారు కదా? ఎలా చూడండి, 6/8 డివైడెడ్ బై 7/8 అంతేగా, ఇందాకలాగానే కదా. ఎందుకు డిఫరెంట్ చేసుకుందాం, 9 వేసుకుందాం. ఎస్, ఇందాలగానే కదా. ఎట్టాలంటే 6/8 బై 7/9 6/8/7/9 ఇది న్యూమరేటర్ అనుకుందాం, ఇది డినామినేటర్ అనుకుందాం. అనుకున్నప్పుడు 6/8 దీనిపై ఫ్రాక్షన్స్ పైకి వచ్చేసినప్పుడు మల్టిప్లికేషన్ సింబల్ మారుతుంది. దీనికి రెసిప్రోకల్ కొట్టుకోవాలి. 7/9 అలా 9/7 అవుతుంది. దానికి పై వాటికి కింద మల్టిప్లికేషన్ చేయండి. ఏమైనా క్రాస్ మల్టిప్లికేషన్స్ ఎక్కాలి పోతే కొట్టేసేయండి, పెద్ద విశేషం లేదు. ఆ 9 54/7 7 ఎంత అంటే 540 56. అవును, 56/56 ఇందులో రెండింటిలో కూడా ఒక ఎక్కం పోయేటట్టు ఉందండి. ఆ ఎక్కం కామన్ ఎక్కం ఉంది కదా, ఇందులో ఒకే ఎక్కం పోవాలి. అందులో ఒక ఎక్కం, ఇందులో ఎక్కం, అందులో 5, ఇందులో 13, అందులో 7, ఇందులో 14, అందులో 3, ఇందులో 8. అట్లా కాదు, రెండింటిలోనూ ఫైనల్లే న్యూమరేటర్లోను డినామినేటర్లోను ఒకే టెన్త్ పోవాలి. ఎస్, ఇందులో ఏమవుతుంది? 2 పోయేటట్టు ఉంది. చూద్దామా? 2 2 4 1 ఉంటుంది, 14 ఉంటుంది, 7 14. ఇందులో కూడా 2 పోవాలి కదా. ఇందులో 2 పోతే ఇందులో కూడా 2నే పోవాలి. 2 2 4 1 16 8. ఇది 27/28 27/28. ఇక ఇందులో ఏమైనా పోతుందా? ఇంకేమీ పోయేటట్లేదు కదా. నెక్స్ట్ పోకపోతే అంతే ఉంచుదాం, మనకే ఉంది. ఇక పోకపోతే మనం ఏం చేయగలం? 27/28 ఏం చేసామో తెలిసింది కదా. ఇక డివిజన్స్ ఎట్లా చేసామో తెలిసిందా తెలియలేదా? తెలిసింది కదా. తెలిస్తే ఈజీ, మీరు చేసేసేయడమే. ఎస్, ఈ విధంగా చిన్నయే కదండి. ఈ చిన్నయే పెద్దగా ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లు ఈ 10th లోపు 7th లోపు 5th లోపు 8th లోపు ఇవే మనకి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో ఇచ్చేది. కానీ మనం మర్చిపోతాం. చిన్నవి కదా వదిలేసేస్తాం, పెద్దవాటికి వెళ్తాము. చిన్నవి ఏమో రావు, వాడు ఇచ్చేదేమో చిన్నవాటిని తీసుకొచ్చేసి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఇస్తారు. కనుక కేర్ఫుల్గా గుర్తుంచుకోండి, చక్కగా గుర్తుంచుకోండి. పాస్ చేసి 1 2 3 సార్లు మీరు ఓన్ ఎగ్జాంపుల్స్ చేయండి. చేస్తారు కదా. మరి చేసే ముందు మరి నేను ఇంతకాలం ప్రిన్సిపల్గా చేసేసి మీకు మళ్ళీ రిటైర్డ్ అయిన తర్వాత కూడా చెప్పడానికి వచ్చాను కదా. మరి నాకు ఎంకరేజ్మెంట్ ఉండాలి కదా. ఆన్లైన్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మీ అందరూ చెప్పడానికి కుదిరిందండి, లేకపోతే కుదిరేది కాదు. మరి నాకు ఎంకరేజ్మెంట్ కావాలంటే మీరేం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. చేస్తారు కదా. థ్యాంక్ యూ వెరీ మచ్.